ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఈ మాటను మనం ఈరోజు పఠించబోతూ ఉన్నాం. మనం ఈరోజు ఆలోచిస్తున్నది, మనం విద్యాపరంగా అంటే అకాడమిక్గా మనం చదువుతున్న చదువుల్లో అనేక మంది కాలేజెస్లో, స్కూల్స్లో, యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు, లేకపోతే పీజీ కోర్సెస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా విద్యాపరంగా వారు చదువుతున్న వారంతా కూడా ఒక పెద్ద ప్రశ్న వాళ్ళకి, ఇంత చదువుకుంటున్నాం కదా, వారి యొక్క మనసులో లేకపోతే ఎవరు జ్ఞానవంతులు అనేది, ఆ జ్ఞానవంతులు అనే నిర్ధారణ చేయడానికి వారి యొక్క ఐక్యూని ఏ విధంగా కొలవగలం, వారి తెలివితేటలను ఏ విధంగా నిర్ణయించగలం, నిర్ధారించగలం. వివిధ విద్యా సంస్థలు లేకపోతే సైంటిఫిక్గా వాళ్ళు ఎగ్జామ్ చేసి ఎగ్జామినేషన్స్ పెట్టడం వలన, పరీక్షలు పెట్టడం వలన వీళ్ళకి మంచి మార్కులు వారికి సంపాదించుకోవడం చేత వారంతా కూడా ఏమనుకుంటారంటే, ఎవరైతే బాగా మంచి మార్కులను సంపాదించుకున్నారో, ఆ టెస్ట్లో వారు మంచిగా పాస్ అయ్యారో, ఉత్తీర్ణులయ్యారో, వారందరినీ కూడా జ్ఞానవంతులు అనే విషయాన్ని, చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు లేకపోతే విజ్డమ్ని, తెలివితేటలు కలిగిన వాళ్ళని నిర్ధారణ చేస్తూ ఉన్నారు. వారు సాధించిన టెస్ట్ వలన లేకపోతే పరీక్షల వలన వారిచ్చే గ్రేడ్స్ మనం చూస్తూ ఉన్నాం. కాలేజెస్లో గ్రేడ్స్ ఇస్తూ ఉన్నారు. ఆ గ్రేడ్స్ని బట్టి వారిని నిర్ధారణ చేస్తున్నారు, వీళ్ళు జ్ఞానవంతులు అనే విషయాన్ని. అయితే ఇంకా వారిలో మనం సృజనాత్మకంగా మనం ఆలోచన చేస్తే, వారిలో రీజనింగ్ని బట్టి, వారు వెకాబులరీని బట్టి, వారి పదజాలాలు లేకపోతే వాటికి వెకాబులరీ ఏ విధంగా వాళ్ళకి వస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, వారు మ్యాథ్స్లోను, సైన్స్లోను, వివిధ సబ్జెక్ట్స్లో వాళ్ళు సంపాదించిన జ్ఞానాన్ని బట్టి వారు చాలా తెలివివంతులు అని నిర్ణయిస్తూ ఉన్నారు. కానీ వారి తెలివితేటలను కొలవడం అనేది అది సాధ్యం కాదు. ఎందుకంటే కొంతమంది వాళ్ళ యొక్క జీవితాలలో లేకపోతే వాళ్ళ యొక్క చదువుల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని, వారు ఒక మంచి స్కిల్ కలిగి ఉండొచ్చు, కానీ అదంతా కూడా కొంతమంది పేపర్ మీద పెట్టచ్చు. పేపర్ మీద పెట్టిన వాళ్ళు జ్ఞానవంతులు, పేపర్ మీద పెట్టలేని వాళ్ళు అజ్ఞానులు లేకపోతే జ్ఞానము లేని వారని చెప్పడం అనేది ఈరోజు విద్యాపరంగా లేకపోతే అకాడమిక్ అయ్యాక మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి జ్ఞాని అవునా కాదా అనే విషయాన్ని వారు స్కూల్లో బాగా చదివితే చాలా తెలివితేట గలవాడండి అని చెప్తూ ఉంటారు. వారి కాలేజెస్లో ఒక ఉన్నతమైన ఫస్ట్ ర్యాంక్లో నిలబడితే చాలా బాగా చదువుతాడండి, కనుక వాడు తెలివితేటలు కలిగిన వాడు అని అంటుంటారు. కొంతమంది కాలేజెస్లో అలాగే పీజీలో వారు సాధించిన విజయాలను బట్టి లేకపోతే వారు సాధించిన ఉద్యోగాలను బట్టి, వారు సాధించిన అధికమైన జీత లేకపోతే ఆదాయాలను బట్టి వారందరూ కూడా వారికి ఆటోమేటిక్గా లేకపోతే వారంతటా వారే జ్ఞానవంతులైపోతారా అనేది ఈ రోజున ఒక పెద్ద ప్రశ్న.
వారిని ఏ విధంగా మనం కొలవగలం అనే ప్రశ్నకు సమాధానం అనేది సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం దానికి సమాధానం చెప్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఒక దాంట్లో రాణిస్తూ ఉన్నారు, ఒక దాంట్లో రాణించనంత మాత్రంలో వారు జ్ఞానవంతులు కాదు, తెలివితేటలు లేవు అని చెప్పడానికి ఈ యొక్క మానవ పద్ధతుల వలన కొలుస్తూ ఉన్నాం. కానీ దైవ పద్ధతి ప్రకారంగా ఆ ఆ వచనానికి జాబు మనకు సామెతల గ్రంథంలో మనకు దొరుకుతుంది. దేవుడే ఒక పరీక్షను పెట్టాడు. ఆ పరీక్ష ఏంటి, ఎవరు నిజమైన జ్ఞానవంతులు అనే విషయాన్ని ఇక్కడ ఒక నిర్ధారణ చేయడం జరిగింది. వారు నిర్ణయించడం కూడా జరిగింది. అతడు జ్ఞాన మార్గంలో ఉన్నాడా లేదా అని నిర్ధారణ బట్టే మనం వారు జ్ఞానవంతులు అని చెప్పడానికి ఉంది. దేవుడు తన భావాన్ని బట్టి ఒక వ్యక్తి ఎంత జ్ఞానుడో ఆ జ్ఞానాన్ని గురించి వారు నిర్ధారణ చేయొచ్చు. దేవుడే నిర్ణయిస్తూ ఉన్నాడు. సొలొమోను ఇక్కడ రాస్తూ ఉన్న విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి యెహోవా పట్ల ఆలోచన లేకపోతే దేవుని గురించిన ఆలోచన, దేవుని పట్ల ఉన్న ధోరణి, ప్రవర్తన బట్టే ఆ వ్యక్తి జ్ఞానవంతుడా లేక మూర్ఖుడా లేకపోతే బుద్ధిహీనుడా అని నిర్ధారణ చేస్తూ ఉంది. జ్ఞానవంతుడు అనేది మానవ దృక్పథంలో కాదు, దేవుని దృక్పథంలోనే నిర్ణయించబడతాడు. ఈ లోకంలోని మానవులు చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు. భూమి మీద నివసించిన వాళ్ళను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు మానవ దృష్టిలో జ్ఞానవంతులు, కానీ దేవుని దృష్టిలో వారు బుద్ధిహీనులు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎంతోమంది తత్వవేత్తలు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు. మనం గ్రీక్ ఫిలాసఫర్స్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు సోక్రటీస్ చాలా జ్ఞానవంతుడు అని అంటుంటారు. అరిస్టాటిల్ గురించి మాట్లాడతాం, ప్లాటో గురించి మాట్లాడతాం, అలాగే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఆ యొక్క వోల్టేర్ గురించి మాట్లాడతాం. ఆ యొక్క ఇంకా మనం చెప్పాలి నాస్తికవాదాన్ని, ఆర్థిక శాస్త్రాన్ని గురించి మాట్లాడిన అతను కార్ల్ మార్క్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. చార్ల్స్ డార్విన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అతను మనం చూస్తూ ఉంటే వాళ్ళు యూనివర్సిటీస్లో వారు చదివి, ఇంగ్లాండ్లో చదివి వాళ్ళు యొక్క రచించిన ఆ యొక్క న్యాచురలిస్టిక్ అంటారు, వాళ్ళు కూడా చాలామంది జ్ఞానవంతులు అని అంటుంటాం. అలాగే ఎడ్వర్డ్ గిబ్బియోన్ అనే వ్యక్తి 6 వాల్యూమ్స్ గురించి రాశాడు. అతను ఫాల్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ అనేది అతను రాసుకుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. 1776 నుంచి 1788లో అతడు రాసిన 6 ఆ యొక్క వాల్యూమ్స్ గురించి పుస్తక సంపుటికలు రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చాలామంది మనం చూస్తున్నప్పుడు చార్ల్స్ రాబర్ట్ డార్విన్ అనేది న్యాచురలిస్ట్గా ఉంటున్న వ్యక్తి. ఇంకా మనం గమనిస్తున్నప్పుడు వాళ్ళకి ఎన్నో మెడల్స్ ఇచ్చారు, రాయల్ మెడల్ కూడా వారు సంపాదించారు. పరిణామ సిద్ధాంతాన్ని గురించి రాశారు. ఈ లోకంలో వాళ్ళు జ్ఞానవంతులుగా పేరుగాంచిన వారే కానీ వారు చచ్చిన ఆ యొక్క తర్వాత దేవుడు వారిని బుద్ధిహీనులుగానే ఎంచుతాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నోబెల్ ప్రైజెస్ని సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా జ్ఞానవంతులు, ఈ లోకంలో జ్ఞానవంతులు కావచ్చు, కానీ వారు దేవుని పట్ల ధోరణి బట్టే జ్ఞానులు కాగలరు, కానీ లోకాన్ని బట్టి వారు ఎంత మాత్రం కూడా జ్ఞానులు కాలేరు. మనం ఎంతెంతో పెద్ద విద్యను అభ్యసించినంత మాత్రంలో జ్ఞానుడు అవుతాడు అని అనుకోవడం అనేది చాలా పొరపాటు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మన దేశంలో మనం చదువుతున్న వాళ్ళు మనం చూస్తున్నప్పుడు ఐఐటిలో చదువుతున్నవాడు చాలా తెలివైన వాడు, జ్ఞానవంతుడు అని అంటాడు. అది సరే, మనం వెనక్కి వెళ్దాం. దేవుడు ఏమంటున్నాడు? నీవు జ్ఞానవంతుడు కావాలి అనంటే
నీకు నా పట్ల ఉన్న ధోరణి బట్టే నువ్వు జ్ఞానవంతుడు కాగలవు. చాలామంది ఆ యొక్క ఇటువంటి అవగాహన అనేది బహు కొద్ది మందికే ఉంది. చాలా తక్కువ మందే అంటారు దేవుని విధానంలో వెళ్దాము అనేవారు చాలా తక్కువ. వారు ఆ విధంగా ఆలోచించే విధానం కూడా వారికి కనబడడం లేదు. ఏంటి అనంటే దేవుని విధానంలో మనం ఆలోచించాలి అనంటే దేవునియందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసుల్లో కూడా చాలా తక్కువ మందే దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం గమనించగలం. ఇంకా మనం చదువుతున్నప్పుడు ఈ దినాల్లో వారి సొంత మనసుతో, సొంత విధానంతో, సొంత తత్వంతోనే వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారు దేవుని విధానంలో ఆలోచించుచు వారు దేవుని ఆరాధించే విధానంలో దేవుని విధానంలోనే వారు ఆరాధించటం లేదు. వారిలో నిజమైన దేవుని పట్ల ఆశ కలిగి ఉండడం లేదు అని చెప్పాలి. వారి ఆరాధన అంతా కూడా మన బైబిల్ అనుసారంగానే ఉందా అనంటే వారు ఆలోచించడం లేదు. వారు ఆరాధిస్తూ ఉన్నారు, కానీ వారి ఆరాధన అంతా కూడా వాక్యానుసారంగా ఉందా లేదా అనేది వారు పరీక్షించుకోవడం లేదు. వారు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనే పట్టుదల కూడా వారికి కనబడడం లేదు. దేవుని ఆరాధన విధానం అనేది బైబిల్ నందు ఎలాగ వివరించబడి ఉంది అనే విషయాన్ని గురించి వారు ఆలోచించడం లేదు. వారు దేవుని వాక్య సత్యానికి సమర్పణ అనేది కూడా కనబడడం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఆలోచన ధోరణి అనేది ఈ లోకంలో కనబడడం లేదు. ఈ లోకంలో సంఘాల్లో కూడా కనబడడం లేదు. ఈ లోకంలో చాలామంది జ్ఞానవంతులుగా కనబడడం లేదు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహించిన అవసరం లేదు. మతంలో బుద్ధిహీనతే కనబడుతుంది. ఈ లోకంలో కనబడేదంతా కూడా వారు బుద్ధిహీనతనే కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. దేవుడు జ్ఞానవంతులుగా ఉండాలని కోరుతూ ఉంటే ఈ రోజున జ్ఞానమును ఆశించి పొందాలనే మనసు కనబడడం లేదు. వారు విజయవంతంగా ఉండాలి అనంటే కేవలం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమని చూసాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆ మాటలు మనం చూస్తున్నాం. తెలివికి మూలము అనే మాటను మనం చూస్తున్నాం. అది ఆరంభము అనే విషయాన్ని ఇంగ్లీష్లో చాలా చక్కగానే ఈ మాటలు మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఆ 7వ వచనాన్ని చదువుతున్నాను. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ మాటలో ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అని చెప్పాడు. అంటే తెలుగులో మనం చూస్తున్న మూలము అని అన్నాడు. ఇక్కడ ఆ యొక్క జ్ఞానమునకు ప్రారంభము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వచనానికి మనం చూస్తూ ఉన్నప్పుడు అంటే మన దీనికి ఈ వచనమే ఫౌండేషన్ అనేది, జ్ఞానానికి ఫౌండేషన్ అనేది, జ్ఞానానికి పునాది అనేది ఈ వచనమే అనే విషయాన్ని గమనించాలి. దేవుని జ్ఞానాన్ని సంపాదించడానికి గురించి ఈ వచనం చాలా చక్కగా వివరించింది. వ్యాకరణ ప్రకారంగా హీబ్రూ టెక్స్ట్లో ఇక్కడ చెప్పబడిన విషయంలో ఏం అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే అది ఒంటిగానే అక్కడ కనబడుతున్న విషయాన్ని ఈ ఒక్క వచనాన్ని మనం అనుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా హీబ్రూ టెక్స్ట్లో మాత్రం ఇది ఉపద్ఘాతంలోనే కనబడుతుంది. ఈ వచనం అంతా కూడా, ఈ వచనమే ఈ సామెతల గ్రంథం అంతటికి కూడా ఇది ఒక కీలకమైన కీ వర్డ్స్ లాగా కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు తన భావమును బట్టే, అంటే దేవుని పట్ల ఉన్న భావాన్ని బట్టే ఒక వ్యక్తి ఎంత జ్ఞానవంతుడో అని నిర్ధారణ చేయవచ్చు. దేవుడే నిర్ణయిస్తాడు. ఒక వ్యక్తి యెహోవా పట్ల ఆలోచించే విధానము, ప్రవర్తించే విధానాన్ని బట్టే ఆ వ్యక్తి తెలివి కలిగినవాడా లేక మూర్ఖుడా అనేది బైబిలే నిర్ధారిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞానవంతులుగా ఉండడానికి ఏం చేయాలి, ఇది కీలకము. ఏం చేయాలి, ఏం చేయగలము అనేది విషయాన్ని ఇక్కడ
చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి ఆరంభము అనే విషయాన్ని, తెలివికి మూలము అనే విషయాన్ని ఈ రోజున మనం గమనిద్దాం. ఈ వచనాన్ని మాత్రమే మనం ఈ రాత్రి సమయంలో మనం ఆలోచన చేద్దాం. అసలు మొట్టమొదట దేవునందు భయభక్తులు అని అన్నాడు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాటను ఉపయోగించాడు. ఫియర్ అనే మాట, భయము అనే మాటను గురించి ఏంటి, దాని అర్థం ఏంటి అసలు అనే దాని గురించి, ఈ పదజాలాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఫియర్ అనే మాటను ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. దీనికి హీబ్రూలో ఒక లిటరల్గా మనం గమనిస్తూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే టెర్రర్ అనే అర్థం. అసలు దేవుని యొక్క వాక్యంలో ఎక్కడెక్కడ అలాగ ఉపయోగించబడిందో ఆ విషయాన్ని గురించి నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. యోనా గ్రంథానికి మనం వెళ్దాం. యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 10వ వచనాన్ని చదువుతున్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి అనే మాటను మనం చూస్తున్నాం. అక్కడ ఏమైపోయారు, టెరిఫైడ్ అనే మాటను ఉపయోగించాడు. అంటే వారు ఒక భయంకరమైన తుఫానులో వారు ఉన్నారు. యెహోవా సన్నిధి నుండి యోనా పారిపోతున్నాడని తెలుసుకున్నప్పుడు వారు యెహోవాకు వారు మరింత భయపడినట్లుగా చూస్తున్నాం. ఈ పదజాలం అనేది, ఈ ఫియర్ అనే పదం అనేది బైబిల్ నందు చాలా సార్లు కూడా ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఆ యొక్క టెర్రర్ అనేది, ఆ భావం అనేది కనబడుతుంది. భయము అని అనగానే మనం అర్థం చేసుకోవాల్సిందంటే టెర్రర్ అనేది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడంలో అనంటే మనం ఆలోచించాల్సిందంటే టెర్రర్ అనే తలంపు మనం ఇందులో నుంచి తొలగించడానికి ఏమాత్రం కూడా లేదు. దేవుని పట్ల వైఖరి, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన సార్వభౌముడు, ఆయన దేవుడు అనే ఆ భావం అనేది యెహోవా యందు భయం అనే మాటకు వచ్చినప్పుడు కల్లా ప్రతిసారి కూడా మన మనసులో ఏముండాలి అనంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆ యొక్క సార్వభౌముడైన దేవుడు అనే ఆ భావం అనేది మనకు కనబడాల్సిన అవసరత ఉంది. దేవునందు భయభక్తులు కలిగి ఉండడం, టెర్రర్ అనే మాటను మనం గమనిస్తున్నాం. ఇది మీరు ఇంకా చదవాలి అని అనుకున్నప్పుడు మీరు ఈ నిర్గమాకాండంలోనికి వెళ్ళినప్పుడు 14వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. వాళ్ళు బయలుదేరారు. వారు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరుతూ వచ్చారు. వారందరూ కూడా ఎంత భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ భయం అనేది 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకు మోషే భయపడకుడి, అంటే వెనకాల నుంచి వారు తరుముకుంటూ వస్తూ ఉంటే వారంతా కూడా ఎంత భయపడ్డారు అనే విషయాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. భయపడడం అనే విషయాన్ని కనుక దేవునందు వారు భయపడి 31వ వచనంలో కూడా యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి అనే మాటను మనం చూస్తున్నాం. అక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే ఆ భయము అనే విషయాన్ని, అంటే ఫియర్ అనే మాటను మనం చూస్తున్నాం. ఇది సందర్భానుసారంగానే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. పాత నిబంధనలో పలుమారులు ఈ మాటను ఉపయోగించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది రెవరెన్స్ అనే విషయాన్ని, ఒక గౌరవప్రదమైన భయము అనేది మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే దేవుని పట్ల అక్కడ చెప్పాడు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాటను ఉపయోగించాడు. ఆ భయం అనేది, ఆ గౌరవం అనేది మన మనసులో నిత్యము ఉండాలి. అప్పుడే మనం దేవునందు భయభక్తులు కలిగి ఉండడం అనే భావం అనేది కనబడుతుంది. నువ్వు దేవుని గౌరవించినప్పుడు నువ్వు దేవునికి తప్పకుండా భయపడతావు. దేవుని పట్ల ఒక మంచి అవగాహన ఉన్నప్పుడు తప్పకుండా భయపడతావు. ఆ భయమే
నీకేం చేస్తుంది అని అంటే నిన్ను జ్ఞానవంతుడుగా జ్ఞానవంతురాలుగా చేస్తుంది. అందుకే అన్నాడు, దేవునియందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానునకు మూలము అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవునియందు భయభక్తులు కలిగిన ఆ వ్యక్తులు ఎలాగుంటారు అసలు? ఈ రోజున దేవుని భయం ఉన్నదండి అని చాలాసార్లు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున చెప్పాను, చర్చిలో అసలు దేవుని భయమే కనబడడం లేదు. దేవుని భయం లేని మనుషులు, అందుకే ఈ లోకంలో చర్చిలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా మూర్ఖులుగానే బుద్ధిహీనులుగానే ఉన్నారని అర్థం చేసుకోవాలి. వారికి నిజమైన భయం అనేది ఏర్పడితే వాళ్ళు ఏ విధమైన పదజాలం ఉపయోగించబడిందో ఆ విషయాలు కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథానికి వెళ్దాం. 2వ కీర్తన 11వ చరణంలో చదువుతూ ఉన్నాను. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. గడగడ వణుకుచు సంతోషించుడి అనే మాటను ఉపయోగించాడు. అక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు ఎలాగ వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తూ ఉన్నాం? ఈ రోజున బుద్ధిహీనులుగా మూర్ఖులుగానే ఆరాధనకి వెళ్తూ ఉన్నాం. సరి అయిన భావంతోనే వెళ్ళడం లేదు. అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, భయభక్తులు కలిగి సేవించుడి, యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. జ్ఞానవంతులకి ఇటువంటి వైఖరి ఉంటుంది, ఇటువంటి ప్రవర్తన ఉంటుంది, ఇటువంటి మనస్సు ఉంటుంది. వారు ఆరాధనకు వచ్చినప్పుడు వారు ప్రభుని ఆరాధిస్తారు. వారు దేవునందు భయభక్తులు కలిగి వారు రెవరెన్స్ అనేది గడగడ వణుకుచు అనే విషయాన్ని మనం అటువంటి ధోరణితోనే, అనుభవంతోనే, అనుభూతితోనే దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నామా? ఈ రోజున మనం జ్ఞానవంతులమా, మూర్ఖులమా అని చెప్పడానికి ఇది చాలా చక్కని నిదర్శనం. ఆరాధనకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఎలాంటి మూర్ఖులు వెళ్తున్నారు, ఎంత భక్తిహీనులు వెళ్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయొచ్చు. దేవుని యొక్క వాక్యంలో అలాగా వెళ్ళే వాళ్ళు ఏ విధంగా ఉంటారు? వారు భయభక్తులు కలిగి ఉంటే వారు ఆరాధిస్తారు, వారు వణుకుతూ ఉంటారు అనే విషయాన్ని, అంటే అటువంటి ధోరణి, అటువంటి వైఖరి, అలాంటి గౌరవప్రదమైన వైఖరితోనే వారు ఉన్నట్లుగా చూస్తున్నాం. అలాంటి వాళ్ళు జ్ఞానులు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకొక చరణం కూడా చదువుతున్నాను. 5వ కీర్తనలోనికి వెళ్దాం. 5వ కీర్తన 7వ చరణంలో కూడా చదువుతున్నాను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కున చూచి నమస్కరించదను అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యం ఈ చరణాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలాంటి భక్తి తాత్పర్యంతో, ఎలాంటి భయముతో, భక్తిపూర్వకమైన భయముతోనే ఆరాధనకు వచ్చినట్లుగా, నమస్కరించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుని పట్ల ఒక అమేజింగ్ అనేది, ఒక ఆశ్చర్యమైన, అద్భుతమైన దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అనేది మనం చూస్తున్నాం. మనం ఏదో చర్చిలో కూర్చుని, లేకపోతే చప్పట్లు కొట్టి, లేకపోతే ఏదో చేస్తున్నాం, అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనంటే అది ఆరాధన అనిపించుకోదు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, జ్ఞానునకు గుర్తు ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు ఆరంభము, లేకపోతే తెలివికి ఆరంభం అనేది. ఈ పదం అనే విషయాన్ని గురించి, ఆ ఫియర్ అనే మాట మనం గమనించాలి. అది ఉద్దేశపూర్వకంగా దేవునికి భయపడితే ఆ వ్యక్తి, ఆ దేవునికి భయపడే వ్యక్తే జ్ఞానవంతుడు కాగలడు. కానీ దేవునికి భయపడని వ్యక్తి వాడు ఎంత మాత్రం కూడా జ్ఞాని కాలేడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే చదువుతున్నాను, అందుకే టెర్రర్ అనే మాటను మీకు మీ ముందు ఉంచాను. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఆ టెర్రరే అని ఉంటే సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. 16వ అధ్యాయంలోనికి వెళ్దాం.
16వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. ఏం మాటలు రాయబడ్డాయో దయచేసి నాతో కూడా తీసి బైబిల్ చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదో వినేవాళ్ళుగా ఉండొద్దు, మనం ఒక అన్వేషకులుగా ఉందాం. దేవుని వాక్యంలో భయభక్తులు ఏ విధంగా ఉండగలం అసలు అనే విషయాన్ని, ఆ జ్ఞానాన్ని ఎలాగ పొందగలము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనంలో 2వ భాగంలో చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు అనే మాటను చెప్పాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు విధేయత అనేది కనబడుతుంది. వారు వారి జీవితంలో దేవునందు భయభక్తులు కలిగి ఉంటే ఆ ప్రక్రియ అనేది కనబడుతుంది, ఆ అనుభవం అనేది కనబడుతుంది అనే విషయాన్ని చెప్పాడు. ఈ రోజున దేవునందు భయభక్తులు కలిగి ఉంటే ఎందుకు ఈ పాపం అసలు, ఎందుకు ఈ చెడుతనం, ఎందుకు ఈ దుర్మార్గము అనేది ఎందుకు అనే విషయాన్ని ప్రశ్నించుకుంటే వారికి దేవుని భయమే కనబడడం లేదు. అందుకే వారంతా కూడా మూర్ఖులుగానే ఉన్నారు, బుద్ధిహీనులుగానే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలోనికి వెళ్దాం. 17వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు? నిత్యము అనే విషయాన్ని అక్కడ మాటలు చెప్తున్న విషయం, నిత్యము అనే మాట అంటే నిత్యము కూడా దేవునికి విధేయత చూపిస్తాడు, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాడు, భయంతోనే దేవునితో ఒక దగ్గరికి సమీపిస్తాడు, సంబంధం కలిగి ఉంటాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దేవుని జ్ఞానాన్ని పొందే ఏ వ్యక్తి అయినా సరే దేవునికి భయపడడం అనేది ఆ యొక్క తప్పనిసరిగా ఆ యోగ్యత, అర్హత, క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. దేవునికి భయపడడం అనంటే భయంకరమైన భక్తి కలిగి ఉండడమే కాదు, అది నిజానికి ఆయన అద్భుతమైన ఆ యొక్క ఆశ్చర్యమైన శక్తి కలిగిన ఆ దేవునికి భయపడ్డం, దేవుని వాక్యం, ప్రశస్తమైన వాక్యానికి విధేయత చూపడమే భయము అనే విషయాన్ని మనం గమనించాలని మనం చేస్తున్నాం. కనుక మనం ఇలాంటిది లేనప్పుడు మనం త్వరగానే నిర్ధారణ చేయగలం, వాడు ఎంత మూర్ఖుడండి అని చెప్పగలం, వాడు ఎంత జ్ఞాని అని చెప్పగలం. అంటే వారు దేవుని గురించిన ఆలోచన, వారి దేవుని పట్ల ఉన్న వైఖరిని బట్టే, దేవుని పట్ల ఉన్న గౌరవాన్ని బట్టే వాడు జ్ఞానవంతుడా లేకపోతే మూర్ఖుడా అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత సార్వభౌముడు, ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయవంతుడు అనే ఆ భావాలతోనే జ్ఞానులు మాట్లాడతారు. కానీ ఈ రోజున మూర్ఖులు మాట్లాడేది ఈ విధంగా ఎంత మాత్రం కూడా మాట్లాడరు. అంటే దేవుని పట్ల వారికి సరి అయిన అవగాహన లేదు, దేవుని పట్ల ఒక సరి అయిన వైఖరి, ధోరణి అనేది లేదు. అలాంటి వాళ్ళంతా కూడా బుద్ధిహీనులు అని బైబిల్ చాలా స్పష్టంగానే చెప్తోంది. అంటే మనం దేవుని పట్ల ఒక గౌరవప్రదమైన భయం అనేది కలిగి ఉన్నప్పుడే, అప్పుడే దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభమవుతుంది. అందుకే అన్నాడు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ అనే విషయాన్ని చెప్పాడు. ప్రారంభం అదే, కానీ ప్రారంభం అది మనం గమనించాలి, బిగినింగ్ అనే విషయాన్ని. జ్ఞానానికి ప్రారంభం జ్ఞానానికి మూలము అని తెలుగు బైబిల్లో రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు హీబ్రూలో కూడా ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్, అది ప్రారంభము మాత్రమే. అంటే దేవుని పట్ల భయం అనేది ఎలాంటి భయము కలిగి ఉండాలి? భయంతో సేవించడం, భయం గౌరవప్రదంగా ఉండడం, విధేయత చూపడం, ఆ యొక్క దేవుని సన్నిధికి ఎలాగ రావాలో ఆ విషయాలు ఎవరికి వాళ్ళమే మనం పరీక్షించుకుంటే మనం జ్ఞానవంతులమా కాదా అనేది అర్థమవుతుంది. రండి ఇంకా
ఆ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాటను ఉపయోగించాడు. ఏమని ఉపయోగించాడో అక్కడ చూస్తూ ఉన్నాం. ఏది ఆ మాటలు? యెహోవా భయం అనేది కాదు. ఆ భయము ఎవరి యందు ఉండాలో, ఎవరి పట్ల ఉండాలో ఆ విషయాన్ని గురించి చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు అనే విషయాన్ని. ఆ యెహోవా యందు భయభక్తులు అనే పదజాలము సామెతల గ్రంథంలో 14 సార్లు రాయబడింది. ఆ వచనాన్ని మనం ఇప్పుడే చదువుకున్నాం. 1వ అధ్యాయం 7వ వచనంలో నేను మీకు చదివి వినిపించాను. ఇక 29వ వచనంలో కూడా చదువుతూ ఉన్నాను, చూడండి. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనే విషయాన్ని చెప్పాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట చూసారా? వారికి ఇష్టము లేకపోయాను. మూర్ఖులకు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం ఇష్టం లేదు. ఇప్పటి వరకు మనం ఎంతోమంది ఆ యొక్క అకాడమిక్గా, లేకపోతే నోబెల్ ప్రైజ్ విన్నర్స్గా, ఆ యొక్క సైంటిఫిక్గా వారు ఎంతోమంది సాధించారు. వారు ఈ లోకంలో జ్ఞానులే, కానీ దేవుని దృష్టిలో వారు ఎంత మూర్ఖులో అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 5వ వచనంలో యెహోవాయందు భయభక్తులు అనే మాటను ఉపయోగించాడు. ఈ పదజాలం అనేది 14 సార్లు కనబడుతుంది అని చెప్పాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చదువుతున్నాను. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాటను చెప్పాడు. 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా చదువుతున్నాను. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక 10వ అధ్యాయం 27వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 14వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఈ మాటలు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అనే విషయాన్ని. 27వ వచనంలో కూడా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అని చెప్పాడు. 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా యెహోవాయందలి భయభక్తులతో అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 33వ వచనంలో కూడా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అని చెప్పుకుంటూ వచ్చాడు. 16వ అధ్యాయం 6వ వచనంలో కూడా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన అనే మాటను చెప్పాడు. 19వ అధ్యాయం 23వ వచనంలో కూడా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాటను ఉపయోగించాడు. 22వ అధ్యాయం 4వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అని ఉపయోగించాడు. 23వ అధ్యాయం 27వ ఆ మాటలు మనం గమనిస్తూ 17వ వచనంలో చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా చెప్పాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము అని చెప్పాడు. గనుక ఇన్నిసార్లు సామెతల గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాటను. కనుక హీబ్రూ భాషలో ఈ వాక్య నిర్మాణము అనేది ఆ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క నామవాచకంలో రాయబడింది భయం అనేది. రెండవ నామవాచకంలో ఏమన్నాడంటే లార్డ్, LORD అని ఉపయోగించాడు. అవి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నట్లుగా చూస్తున్నాం. LORD అనేది అంటే దాని అర్థం ఏంటి మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఇది భయము దాన్ని అర్థం కోసం దేని మీద ఆధారపడింది అనంటే యెహోవా మీద ఆధారపడింది. ఆ మాటలు మనం చూస్తున్నాం. అంటే మనం మన జీవితంలో దేవునితో నిత్యము సంబంధం కలిగి ఉన్నప్పుడే దేవుని పట్ల ఆ గౌరవప్రదమైన ఆ భావం కలిగి ఉంటేనే మనం జీవితంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం అనేది అప్పుడే మనం జ్ఞానాన్ని పొందగలం. అందుకే చెప్పాడు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని భయం లేకుండా వారు ఎంతమాత్రం కూడా దేవుని జ్ఞానం పొందడం అనేది సాధ్యం కాదు. ఒక నిర్దిష్టమైన ఒక ప్రత్యేకమైన భయం ద్వారానే మనం దేవుని జ్ఞానాన్ని పొందడం అనేది ప్రారంభము
మనం చూడగలం. అందుకే లార్డ్ అనే మాటను తెలుగు బైబిల్లో యెహోవా అని ఉపయోగించేశాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో హీబ్రూలో ఆ విధంగా కనబడడం లేదు. యావే అనే మాటను కనబడుతుంది. అనేది యావే అనేది హీబ్రూలో మనం గమనిస్తున్నాం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అని ఉపయోగించాడు. ఇక్కడ లార్డ్ అనే ఉపయోగించిన దాంట్లో LORD అనేది అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉంటే అది యెహోవాకు సంబంధించింది. LORD ఆ పెద్ద అక్షరం రాసి ORD అని అంటే దాంట్లో మనం గమనిస్తూ ఉన్నాము అదోనాయ్ అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనకు లార్డ్ అనగానే ఇక్కడ ఏ నౌన్ అసలు ఏంటి నౌన్ అనేది మనం గుర్తించవలసిన అవసరత ఉందనేది మనం చూడాలి. దేవుని యొక్క వాక్యంలో ఈ పదజాలం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే నిర్గమకాండములోనికి వెళ్తే 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతున్నాం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని అని చెప్పుకుంటాడు. ఆ యామ్ అనే మాటను ఉపయోగించాడు. నేను ఉన్నవాడను అనే మాటను మనం చూస్తాం. అంటే దేవుడు స్వయం ఉనికి కలిగిన వాడు అని అర్థం చేసుకోవాలి. నేను ఉన్నవాడను అనేది మనం దేవుళ్ళను చేయలేదు, మనం దేవుళ్ళను చేస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుళ్ళను చేయడం కాదు, దేవుడు తనంతట తానే ఉన్నవాడు, ఆయన స్వయం ఉనికి కలిగి ఉన్నాడు అనేది. అందుకే యెహోవా అనే నామము అనేది స్వయం ఉనికి కలిగిన పరిశుద్ధమైన నామము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయామ్ అనే మాటను ఉపయోగించాడు. యెహోవా అనే మాటను అంటే ఆయన స్వయం ఉనికి కలిగిన వాడు, సార్వభౌముడు, ఏదైనా చేయగలడు, ఆయన ప్రారంభించగలడు, ముగించగలడు. కనుక ఆయనకి అందుకే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. నేను దేవుడను, నేను ఒక్కడనే స్వయం ఉనికి కలిగిన వాడును, ఆ యొక్క సార్వభౌముడు అనే విషయాన్ని గురించి ఇక్కడ చాలా స్పష్టంగానే మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి యందు మనం భయం కలిగి ఉండాలి అనే విషయాన్ని. ఒక వ్యక్తి అంత గొప్పవాడుగా ఉన్నప్పుడు ఆ భయం అనేది ఆ ఉన్నతుడుగా ఉన్న వ్యక్తి పట్ల ఆ గౌరవపదమైన ఆ యొక్క గౌరవ రీతిగా మనం భయము కలిగి ఉన్నప్పుడే అది తెలివికి ఆరంభము అనే విషయాన్ని, అప్పుడే మనం దేవుణ్ణి అర్థం చేసుకోగలం, దేవుని జ్ఞానాన్ని కూడా పొందగలం. అసలు మనం ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఒప్పుకున్నప్పుడే అప్పుడే విజయవంతమైన బాటకి మొదటి అడుగు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసికి ఇది సాధ్యమే, జ్ఞానం పొందడం అనేది. ఒక వ్యక్తి దగ్గర అనేకమైన బైబిళ్ళు ఉండవచ్చు, ఒక వ్యక్తి దగ్గర అనుదిన ఆహార మాలికలు ఉండొచ్చు, అవర్ డైలీ బ్రెడ్ అనేది ఉండొచ్చు. ప్రతి దినం కూడా నువ్వు అవి చదవచ్చు, దేవుని వాక్యాన్ని ఎంతగానో చదవచ్చు, నువ్వు చర్చికి క్రమముగా హాజరు కావచ్చు, ఆ వ్యక్తి చర్చిలో ముమ్మరంగా అనేకమైన కార్యకలాపాల్లో పొందొచ్చు, ఆయన దేవుని వాక్య సందేశాన్ని వినొచ్చు, ఆ వ్యక్తి దేవుని పాటలు పాడుతూ స్తుతించవచ్చు. కానీ ఆ వ్యక్తి ఎప్పటికీ జ్ఞానవంతుడు కాలేడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు జ్ఞానవంతుడు కాలేడు అనంటే బైబిల్ చదివినంత మాత్రంలో దేవుని పట్ల ధోరణి, వైఖరి, ప్రవర్తన, ఆ రెఫరెన్స్ అనేది అతనిలోకి రానంత వరకు కూడా అతడు ఒక పై షాలోగానే ఉన్నాడు. అతని భక్తి అంతా కూడా పై భక్తే కానీ దేవుని పట్ల ఉన్న ధోరణితో కూడిన భక్తి అనేది కనబడడం లేదు. అంటే దేవుని పట్ల ఒక సరి అయిన వైఖరి, ఆ యొక్క ధోరణి లేనప్పుడు తనకు తానే బలపరుచుకుంటున్నాడు. ఆ రీతిగా నేను చాలా భక్తుడిని, నేను ఆ యొక్క దైవభక్తి కలిగిన వాడును అని అనుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో అతడు దేవుని పట్ల ఉన్న ఆలోచన, దేవుని పట్ల ఉన్న ధోరణి బట్టే అతడు
జ్ఞాని కాగలడు. ఒక వ్యక్తి జ్ఞానవంతుడు కావాలంటే దేవశాస్త్ర విధానంలో దేవుని సరియైన రీతిగా అవగాహన చేసుకోగలిగి ఉండాలి. అప్పుడే వాడు జ్ఞాని అవ్వగలడు. యెహోవా అంటే ఏమిటో అర్థం చేసుకోలేని వాడు జ్ఞానవంతుడు ఎలా కాగలడు? యెహోవా అంటే సార్వభౌముడు, యెహోవా అంటే స్వయం ఉనికి కలిగిన వాడు, ఆయన ఏమన్నా చేయగలడు. గనుక ఈ విషయాన్ని అతని మనస్సులో ఇలాంటి తలంపులు లేనప్పుడు, దేవుణ్ణి ఉన్నతంగా చూడలేనప్పుడు వాడు దేవుని జ్ఞానాన్ని పొందడం అనేది సాధ్యం కాదు. అది ఆరంభము కూడా కాదు. గనుక దేవుని వాక్యంలో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. గనుక మనం చాలామంది బైబిల్ చదివే వాళ్ళు చాలా జ్ఞానవంతులని నటిస్తూ ఉంటారు. వారి జీవితంలో దేవుని జ్ఞానం ఏమాత్రం కూడా కనబడుతూ, వారు అన్ని రీతిలుగా కనబడవచ్చేమో కానీ నిజంగా వాళ్ళంతా కూడా షాలో పైనే ఉంటారు. బైబిల్లో ఉన్న వచనాలు తెలిసినంత మాత్రంలో జ్ఞానవంతులు కాలేరు. దేవుని పట్ల ఉన్న ధోరణి అనే విషయాన్ని, అందుకే ఆ రెవరెన్స్ అనేది ఉన్నప్పుడే, ఆ రెవరెన్స్ సరిగ్గా ఉంటే వాడి ఆరాధన విధానం మారుతుంది, వాడి ప్రవర్తన విధానం మారుతుంది, వాడి ఆలోచన ధోరణి కూడా మారుతుంది. అందుకే దేవుని గూర్చి ఆ యొక్క లోతైన విషయాలకు వాడు ఇంకా అర్థం చేసుకోగలడు. కానీ మూర్ఖులు దేవుణ్ణి అర్థం చేసుకోలేరు, దేవుని సార్వభౌమత్వాన్ని వారు అర్థం చేసుకోలేరు. వారికి ఏదో దేవుడు బయలుపరిచాడు అనుకుంటారు, కానీ దేవుడు బయలుపరిచిన రీతిగా వారు అర్థం చేసుకోలేనప్పుడు వారు మూర్ఖులే అవుతారు తప్ప వారి జ్ఞానవంతులు ఎంత మాత్రం కూడా కాలేరు. వారు నటించచ్చు, వారు నటన వలన జ్ఞానవంతులు కారు. ఎన్ని పనులు చేసినా, చర్చికి వెళ్తున్నా సరే, సంఘాలకు వెళ్తున్నా, సంఘాల్లో పాల్గొన్నా సరే, వారు దేవుని పట్ల ఎటువంటి తాత్పర్యం కలిగి ఉన్నారు, ఎటువంటి ధోరణి వారు కలిగి ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అందుకే అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవునందు భయభక్తులు కలిగి ఉండడం ఆ యొక్క తెలివికి ఆరంభము, జ్ఞానమునకు ఆరంభము అనే విషయాన్ని ఇక్కడ బిగినింగ్ అనే మాటను మనం గమనిస్తున్నాం. ఇది పార్టిసిపల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ బిగినింగ్ అనే మాటను 3 విధాలుగా హీబ్రూ బైబిల్ భాషలో ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. 3 విధాలుగా ఉపయోగించాడు. మనం గమనించాం. మొట్టమొదట ఆ యొక్క ఫియర్ అనే భయము అనే విషయాన్ని, రెండవది యెహోవా యందు భయభక్తులు అనే విషయాన్ని ఆలోచించాం. మూడవది మనం ఏం ఆలోచిస్తున్నామంటే బిగినింగ్ అనే విషయాన్ని. ద బిగినింగ్ అనే మాటను మనం గమనిస్తున్నాం. ఇక్కడ బిగినింగ్ అనేది బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్, ద బిగినింగ్ ఆఫ్, ఆ మాటలు మనం చూస్తున్నాం. ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనే మాటను అంటే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అది ప్రారంభ దశ, ఆ యొక్క ప్రారంభ ప్రదేశము అనేది. ఇక్కడ ఒక పరుగుని పరిగెత్తుతున్నప్పుడు ఆ పరుగు ప్రారంభము అనే విషయాన్ని, ఒకవేళ మనం ఈ షరతులుకి పాటించకుండా దేవుని పట్ల ఒక పరిశుద్ధమైన భావం, దేవుడు మహోన్నతుడు, ఘనమైన వాడు, దేవుడు ఆ యొక్క సార్వభౌముడు అనే ఆలోచనకు రాకుండా ఆ వ్యక్తి జ్ఞానానికి ఎంత మాత్రం కూడా ప్రారంభం అనేది కాదు అనేది అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. గనుక ఈరోజు కూర్చుని ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి తెలివి ఆరంభము అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అని అంటే, అది ప్రారంభం అనేది దేవుని పట్ల ఉన్న గౌరవంతో కూడిన భయముతోనే అది ప్రారంభం అవుతుంది. దేవుని గురించిన అవగాహనతోనే, ఆ అవగాహన ఉంటేనే దేవుని పట్ల ఒక సరి అయిన రెవరెన్స్ అనేది, ఒక గౌరవప్రదమైన ఉంటుంది. అందుకే అన్నాడు ద బిగినింగ్ అనే మాటను ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. మీరు ఆదికాండంలోనికి వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయంలోనికి
వెళ్దాం మనం 2వ అధ్యాయంలో. ఈ మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనంలోనికి వెళ్దాం. ఆ వచనంలో ఎలాగూ రాయబడిందో ఆ విషయాన్ని గురించి కూడా చదువుతూ ఉన్నాను. అండ్ ఏ రివర్ వెంట్ అవుట్ ఆఫ్ ఈడెన్ టు వాటర్ ద గార్డెన్ అని మాటను చెప్పాడు. ఏమన్నాడు అక్కడ దేవుని యొక్క వాక్యంలో? ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోన్లో నుండి ఒక నది బయలుదేరి అనే మాటను ఉపయోగించాడు. ఆ మాటలో ఏమన్నాడు? ఒక నది బయలుదేరుతున్నట్లుగా చూస్తున్నాం, అది ప్రవహిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అది ప్రారంభం. అక్కడ ఆ ప్రారంభమైన నది ఏమైపోయింది? 4 శాఖలుగా విభాగింపబడింది. ఇప్పుడు కూడా ఎప్పుడైతే నువ్వు దేవునందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు ఏమవుతుంది అనంటే, ఆ నది ఒక దగ్గర నుంచి ప్రారంభమై శాఖోపశాఖలుగా వెళ్ళినట్లుగానే నీ జీవితంలో కూడా అలాగే పొందుతావు. అది చెప్పాడు బిగినింగ్ అనే మాటను. ఇంకేం చెప్పాడు? ఆ హీబ్రూ పదజాలంలో బిగినింగ్ అనే మాటను మనం చూస్తే సుప్రీం పాయింట్ అనేది, ఒక సుప్రీం పాయింట్ అనే విషయం, ఆ చాలా ముఖ్యమైన మూలము అనే విషయాన్ని, అందుకే తెలుగు బైబిల్లో మనం చూస్తున్నప్పుడు మూలము అని చెప్పుకుంటూ వచ్చాడు. నిర్గమాకాండంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు 14వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి. వారి పితరుల కుటుంబంలో మూల పురుషుడు అని అన్నాడు. అంటే మూల పురుషుడు, అక్కడి నుంచి వారి వంశము ప్రారంభమైంది, ఒక ఫ్యామిలీ లైన్ అనేది ప్రారంభమైంది. ఇది కూడా అంతే, నీ జీవితంలో ఇది ప్రారంభము అనే విషయాన్ని. అందుకే అన్నాడు, ఆ యొక్క యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు ప్రారంభము అనే విషయాన్ని. ఆ ప్రారంభం అది ప్రథమంగా అక్కడ జన్మించింది. ఇక ఆ యొక్క శాఖోపశాఖలుగా వెళ్ళాల్సిన, అంటే ఒక సుప్రీం పాయింట్ అనేది, ఈ పదం చాలా కీలకమైందనే విషయాన్ని గమనించాలి. వారు దేవుని యొక్క జ్ఞానంలో జ్ఞాన మార్గంలో నడవడం ప్రారంభించారు. ఇది దేవుని మనసులో ఉన్న సుప్రీం పాయింట్ అనే విషయం. దేవుని పట్ల ఒక సరి అయిన వైఖరి ఉన్నప్పుడే ఆ యొక్క ప్రారంభము అవుతుంది అనే విషయాన్ని. మూడవది ఏమని ఉపయోగించాడు అనంటే, ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం ఆ టోటల్గా ఉన్న విషయం ఒక బిందువును గురించి సూచిస్తుంది. ఇది మొత్తం విషయానికి చూపిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ మాటను కూడా అర్థం చేసుకోవడానికి హీబ్రూ పదజాలాన్ని నేను మాటలు ఎందుకు ఆ బిగినింగ్ అనే మాటను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్య అంశము అనేది. గనుక బిగినింగ్ అనంటే ముఖ్య అంశము అనే విషయాన్ని, బిగినింగ్ అనంటే మూలము అని అర్థం, బిగినింగ్ అనంటే అక్కడి నుంచి ప్రారంభము అనే మాటను. గనుక ఈ 3 మాటలు ఏం చెప్తున్నాడు? దేవునందు భయభక్తులు కలిగి ఉండడం అనేదే మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ స్థలం నుంచి, అక్కడ నుంచి మనం జ్ఞానవంతులం కాగలము అనేది దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే దేవుని పట్ల నీకు ఒక సరి అయిన వైఖరి, ధోరణి అని ఉన్నప్పుడే నువ్వు జ్ఞానవంతుడు కాగలవు. నువ్వు ఒకవేళ పాఠశాలలోకి వెళ్ళొచ్చు, నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, నువ్వు మీటింగ్కి వెళ్ళొచ్చు, నువ్వు క్లబ్కి వెళ్ళొచ్చు, నువ్వు క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొవచ్చు, అంత మాత్రంలో నువ్వు జ్ఞానవంతుడు కాలేవు. కానీ దేవుని పట్ల నీకు ఒక సరి అయిన వైఖరి, ఒక సరి అయిన అవగాహన అనేది ఉన్నప్పుడే నువ్వు ఆ యొక్క జ్ఞానవంతుడు కాగలవు. అదే సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తావు. నువ్వు జ్ఞానవంతుడు కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ప్రారంభించు. ఆ భయము నా పట్ల గౌరవము, నేను సార్వభౌముడైన దేవుణ్ణి, నేను స్వయం ఉనికి కలిగిన వాడును అనే గ్రహింపు, ఆ యొక్క జ్ఞానము అనే విషయాన్ని నువ్వు కలిగి ఉంటే కనుక మనం దేవుని జ్ఞానము అన్ని జ్ఞానములకు మూలము అనే విషయాన్ని నేను కూడా అది 100% అంగీకరిస్తాను.
దేవునందు భయభక్తులు కలిగి ఉండడంతోనే నేను చాలా మొద్దుని, చాలా డల్ స్టూడెంట్ని. కానీ ఎప్పుడైతే దేవునందు భయభక్తులు కలిగి ఉండడం అనేది అలవర్చుకోవడం ప్రారంభించామో, దేవుడు చాలా చక్కగా పుస్తకాల అవగాహన కూడా ఇచ్చాడు. అందుకే అన్నాడు, దేవుని జ్ఞానమే అన్ని జ్ఞానములకు మూలము. ఏ ఏ ఏ ఏదైనా సరే, ఏ పుస్తకమైనా చదవచ్చు మనం. ఆ పుస్తకంలో చాలా చక్కగా అవగాహన చేసుకో, ఎప్పుడు దేవునందు భయభక్తులు కలిగి ఉంటే. అందుకే ఈ రోజున దేవునందు భయభక్తులు లేకుండా మనం జ్ఞానవంతులం కాలేము. లోకం చుట్టూ చూస్తూ ఈ దినాల్లో మనం చర్చికి వెళ్ళినంత మాత్రంలో మతస్థులం కాగలం, కానీ మనం జ్ఞానవంతులం కాలేం, బుద్ధిహీనులుగానే ఉంటాం. వారు బుద్ధిహీనులు, దేవుని పట్ల ఒక సరైన అవగాహన ఉండదు. దేవుణ్ణి దిగజార్చే పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం చూస్తున్నాం, దైవత్వాన్ని ఇచ్చి కిందకు దిగజారిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు చర్చ్లో దేవుని భయంతో, భయభక్తులతో, ఆ గౌరవంతో, ఆ భయంతో, విధేయతతో వెళ్తే ఈ రోజుల్లో చర్చికి వెళ్ళడం అనేది ఒక వినోదం అయిపోయింది. ఇది చాలా తప్పు. ఇది దేవుణ్ణి కించపరుస్తూ ఉన్నాం. వారు చర్చిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులు, ఆ యొక్క మూర్ఖులు అని చెప్పాలి. అందుకే ఈ సామెతల గ్రంథం ఏం చెప్తుంది అనంటే, దేవునందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానునకు మూలము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది సులభంగా, సరళంగానే దీని అర్థం దేవునందు భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానవంతులు అని చెప్పుకుంటూ వచ్చాడు. కిందకి వచనానికి వెళ్దాం, రెండవ భాగానికి వెళ్దాం. ఇది మనం గమనిస్తున్నప్పుడు పైన జ్ఞానవంతులను గురించి మాట్లాడాడు, కింద ఎవరి గురించి మాట్లాడాడు? మూర్ఖులు అనే మాట మాట్లాడాడు. అక్కడ జ్ఞానులు లేకపోతే తెలివైన వాళ్ళను గురించి మాట్లాడాడు. కింద వచనంలో ఏమని మాట్లాడాడు అనంటే, వారికి మూర్ఖులు అని చెప్పాడు. అంటే యాంటీథెటిక్ ప్యారలిజం అని చెప్పుకుంటూ వచ్చాడు. యాంటీగా కనబడుతుంది. పైన ఒకటి చెప్పాడు, కింద వ్యతిరేకంగా, విరుద్ధంగా చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే వీళ్ళు ఎవరు అనంటే, హీబ్రూలో మనం చూస్తున్నాడు ఫూల్స్ అని అర్థం. వీరు బుద్ధిహీనులు. అంటే మారల్లీ వారు ఏ విధంగా వక్ర బుద్ధి, నైతికమైన వక్ర బుద్ధి వారికి ఉంది అనేది వాళ్ళను గురించి మాట్లాడుతూ వచ్చాడు. అందుకే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనంటే మందపాటి, అంటే డల్ అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మూర్ఖులు అనే మాట పదజాలంలో మనం గమనిస్తున్నాడు. అరబిక్ పదజాలంలోకి వెళ్తే వాళ్ళు థిక్ ఆర్ డల్ అనే ఆ యొక్క అర్థం ఇస్తూ ఉంది. కనుక దేవుని పట్ల వారి భావం కానీ, వారి వైఖరి కానీ, వారి ఆలోచన కానీ మొద్దుగానే ఉంది. ఆలోచన ఉండదు దేవుని పట్ల. వారు దేవుని పట్ల ఒక ఆ యొక్క దేవుణ్ణి ఉన్నతంగా ఎంచాలనే మనసు కూడా రాదు. వారు దేవుణ్ణి చూపించడం మానేసి వారు తాము చూపించుకునే ఆ పరిస్థితిని, వారే బుద్ధిహీనులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే అన్నాడు, నేను ఈ విషయాన్ని ఆ యొక్క మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారంట, వారు తిరస్కరించెదరు అనే విషయాన్ని చెప్పాడు. తిరస్కరించెదరు అనే విషయాన్ని వారు ఏ విధంగా డిస్పైజ్ అనే మాటను, ఆ వర్బ్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఒక క్రియాపదాన్ని గురించి మాట్లాడు. అంటే వారు ధిక్కరిస్తారు. వారు అంటే ధిక్కరించడం అంటే పాదాలతో తొక్కేయడం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనే తలంపునే వారు తిరస్కరిస్తారు. ఏంటండి దేవునందు భయభక్తులు కలిగి ఉండడం అని అంటారు. కొంతమంది దేవునందు భయభక్తులు కలిగి ఉండడం మానేసి వారు పైపైన నటిస్తున్న వారుగా కనబడుతున్నారు. వారు దేవుని సన్నిధిలో బుద్ధిహీనులైతే దేవుని సన్నిధిలో మోకరించడానికి, ఆరాధించడానికి వారు ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. మనకి చర్చికి వస్తుంటే మనకు అర్థం అయిపోతుంది ఎవడు చర్చిలో ఎంత బుద్ధిహీనులుగా ఉన్నారో అర్థమవుతుంది. వారు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. దీని విషయం, ఈ అంశాన్ని గురించి, బుద్ధిహీనులు అనే అంశం అనేది సామెతల గ్రంథంలో చాలా సార్లు కూడా వ్యక్తీకరించినట్లుగా చూస్తున్నాం. అంటే వారు దేవుని పట్ల ఉన్న ధోరణి
వారు ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తూ ఉన్నారు, అంటే పాదాలతో తొక్కేస్తూ ఉన్నారు, ఆలోచనను ధిక్కరిస్తూ ఉన్నారు వారు. అంటే బుద్ధిహీనుడు, సార్వభౌముడైన దేవుని పట్ల భక్తి లేదు, భయం లేదు, వాడు నిరాకరిస్తూ ఉన్నాడు. ఇది ఆ యొక్క సామెతల గ్రంథంలో ప్రధానమైన అంశం. అందుకే దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలోనికి వెళ్దాం. 12వ అధ్యాయం ఆ యొక్క మూర్ఖుడు గురించి, ఆ బుద్ధిహీనుడు గురించి చెప్పిన మాటలు చూడండి. 15వ వచనంలో చదువుతూ ఉన్నాను. 12వ అధ్యాయం 3 మార్గము వాని దృష్టికి సరి అయినది అని అన్నాడు. అంటే వాడు ఎలాంటి వాడు అని అంటున్నాడు? వాడు ఎంత అహంకారి వాడు, వాడు యారగంట్ అనే విషయాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. 16వ వచనంలో కూడా చదువుతున్నాను. మూఢుడు కోపపడినది అని అన్నాడు. వాడు ఎలాగుంటాడంటే, ఆ బుద్ధిహీనుడు, వాడు మూర్ఖుడు ఎలాగుంటాడు? వాడు త్వరగా కోపడతాడు. దీన్ని బట్టి అర్థమైపోద్ది మనం ఎవడు మూర్ఖుడో అనే విషయాన్ని, ఆ బుద్ధిహీనుడు అనే విషయాన్ని బైబిల్లో చాలా స్పష్టంగానే చూడగలం. 15వ అధ్యాయంలోని కూడా వెళ్తూ ఉన్నాను చూడండి. ఆ మాటలు 14వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుతున్నాను. మూఢుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది. వాడు ఏం చేసుకుంటాడు? ఏ విధమైన గర్వం ఉంటుందో చెప్పుకుంటూ వచ్చాడు. వాడు ఎలాగ మాట్లాడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. వాడు ఏమని మాట్లాడతాడు అంటే, బైబిల్లో వాడు బోస్ట్ఫుల్గా మాట్లాడతాడు. మూర్ఖుడు మాట్లాడాడు, తను తాను గొప్ప చేసుకుని మాట్లాడేవాడు మూర్ఖుడు అనే విషయాన్ని అర్థమవుతుంది. 15వ అధ్యాయం 5వ వచనంలో చూస్తూ ఉన్నాను చూడండి. మూఢుడు తండ్రి చెయ్యు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు అని అన్నాడు. అంటే వీడు ఏ విధంగా లోబడతాడంటే, తండ్రి మాటకు అవిధేయత చూపించేవాడు, వాడు మూర్ఖుడు, వాడు బుద్ధిహీనుడు. ఇంకా ఏంటంటున్నాడు? 20వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. 3వ వచనంలో మనం చూస్తున్నాం, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే, వాడు దెబ్బలాట కోరుకుడు. ఈ లక్షణాలు మనం చూస్తున్నప్పుడు వీడు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. వాడు బుద్ధిహీనుడు అనేది. కనుక బుద్ధిహీనుడు అనవసరమైన వాదాలు పెట్టుకుంటాడు. ఈ వాదాలను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు వాడు మూర్ఖుడు అనే విషయాన్ని, తను తాను గౌరవించుకునే వ్యక్తి వాడు దేవునియందు భయభక్తులు కలిగేవాడు కాదు. దేవుణ్ణి వాడు ప్రేమించడం, వారు దేవుని ప్రేమించడం కానీ, మనుషుల పట్ల దయగా వ్యవహరించడం కానీ వారికి ఎంత మాత్రం కూడా ఉండదు. వారికి మాత్రం దేవుని కృప కావాలి, దేవుని దయ కావాలి, దేవుని సమాధానం కావాలి, కానీ దేవునియందు భయభక్తులు కలిగా ఉండడం అనేది వారికి ఇష్టం లేదు. దేవుని పట్ల వారికి గౌరవం అనేది లేదు. దేవుని పట్ల ఆ యొక్క భయం కలిగి ఉండడం అనేది, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని కూడా వారు తిరస్కరించేవారు. గనుక బుద్ధిహీనులు తన పట్ల తాను గౌరవం కలిగి ఉంటాడు తప్ప వేరేవాళ్ళ పట్ల ఉండడు. అందుకే మనం ఈరోజు లోకమంతా కూడా, సంఘంలో అంతా కూడా, చర్చిలో అంతా కూడా బుద్ధిహీనులతో నిండిపోయింది. అసలు దేవుని తృణీకరించేవారు, దేవుని వాక్యాన్ని తృణీకరించారు. వారంతా కూడా అహంకారులు, వారు గర్విష్ఠులు, వారు సెల్ఫ్ సెంటర్డ్, వారు స్వయం కేంద్ర మనుషులే. దేవుని సార్వభౌమత్వాన్ని దిగజార్చేవాళ్ళు. వారు చాలా జ్ఞానవంతులుగా నటిస్తారు, పండితులుగా నటిస్తారు, ఇతరులను బుద్ధిహీనులుగా చెయ్యాలనుకుంటారు. దేవుడు వారి జీవితాల్లో దేవుని పట్ల అవగాహనలోనికి వారు రారసలు. దేవునందు భయభక్తులు కలిగి వారు సత్యం పట్ల ఆసక్తే లేదు. వారికి సత్యాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అనేది వారికి లేదు. వారు దేవుని వాక్యంలో ఉన్న సత్యదేవుణ్ణి ఎంత మాత్రం కూడా తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఒక విశ్వాసి దేవుని జ్ఞానాన్ని కోరుకుంటే, దేవుడు ప్రతి విశ్వాసికి దేవుడు జ్ఞానం ఇవ్వడానికి ఉన్నాడు. మనం అందుకోసమే ప్రార్థన చేసుకోవాలి. అందుకే దేవుని సన్నిధిలో నిరీక్షించాలి. దేవా నాకు జ్ఞానం ఇవ్వు, దేవా నాకు జ్ఞానం ఇవ్వు. నీ పట్ల ఒక భయభక్తులు కలిగిన గౌరవప్రదమైన వైఖరి, ధోరణి, యాటిట్యూడ్ అనేది నాలో రాని. ఈరోజు పరీక్షించుకుందాం. మనం జ్ఞానవంతులంగా ఉండాలి అని అనుకుంటే మనం ఏ విధంగా ఉండాలో ఈ వాక్యపు వెలుగులో మనం ప్రశ్నించుకోవాలి.
నేను మిమ్మల్ని ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకోవడానికి 3 విషయాలు చెప్పి నేను ఈరోజు క్లాసు ముగిద్దాం అనుకుంటున్నాను. మనం దేవునికి భయపడుతున్నామా? ఇది మొట్టమొదట వేసుకోండి. నాకు దేవుని పట్ల గౌరవంతో కూడిన భయం ఉందా? ఆ దేవుని పట్ల భయం అనేది ఉంటే నేను ఏం చేస్తా? దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిస్తా, దేవుని దగ్గరికి విధేయత చూపిస్తా, దేవుని దగ్గర దీనుడుగా బ్రతుకుతా. రెండవది, దేవుని గౌరవిస్తూ ఉన్నామా? భయపడుతున్నామా? టెర్రర్ అనే మాటను ఉపయోగించాను. ఇప్పుడు దేవుణ్ణి గౌరవిస్తున్నామా? గౌరవిస్తే ఆరాధిస్తావు నువ్వు. ప్రభు దినానికి ప్రభు సన్నిధానికి వెళ్ళడం మంచిదే, కానీ మౌనంగా కూర్చుని వెళ్ళిపోయినంత మాత్రంలో నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేవుని గౌరవిస్తున్నావు అని కాదు. నీ తల వంచి దేవుని సన్నిధిలో ఆయన్ని గౌరవిస్తున్నావా? సంఘానికి వెళ్తాం, సహవాసం చేస్తాం, స్నేహాలు చేస్తాం, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మన జీవితంలో అది చేయకూడదని చెప్పడం లేదు. అవి ఏవి కూడా ఓవర్ టేక్ చేయకూడదు, అవేవి కూడా అధిగమించకూడదు. మనం దేవుని పట్ల గౌరవం కలిగి ఉండడం. ఈ రోజున మనం చర్చికి వెళ్తున్నప్పుడు గౌరవమే ఉంటే ఎందుకండి సైగలు, ఎందుకండి పక్కపక్క చకచకలు, ఎందుకండి ఈ మాటలు? చర్చిలోకి వస్తే ఏమేమి మాట్లాడుకుంటున్నాం? దేవుని పట్ల గౌరవం ఉందా? ఇలా కళ్ళు మూస్తే చాలు అందరూ అక్కడికి ఇక్కడికి కదిలిపోతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మూర్ఖులతో నిండిపోయింది చర్చ్. ఎంత భయంకరమైన విషయం ఇది! ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పట్ల గౌరవం కలిగి ఉంటే ఆరాధిస్తావు నువ్వు. మూడవది, దేవునికి లోబడుతున్నామా? విధేయత చూపించగలుగుతున్నామా? దేవునియందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని చెప్పాడు. దేవుని పట్ల ఈ దృక్పథం కలిగి ఉంటే దేవుడు నీకు తెలివినిస్తాడు. లేదా నువ్వు మూర్ఖుల మార్గంలోనే ఉన్నావని అర్థమవుతుందనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. ఇదండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం యొక్క వివరణ. మనం నెక్స్ట్ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8, 9 వచనాలను మనం చదువుకుని వద్దాం. అసలు 8, 9 వచనాలలో నా కుమారుడా అనే ఆ యొక్క అంటే కుమారునికి ఇచ్చే హితోపదేశంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఆ మాటలు మీరు చదువుకుని రావాలని మనం చేస్తున్న సామెతల గ్రంథం చదువుతూ ఉండండి. దేవుడు అద్భుతమైన రీతిగా దేవుడు మీతో మాట్లాడతాడు. మనందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించాలనే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానునకు మూలమని చెప్పావు. మూర్ఖుడు తిరస్కరించును అని చెప్తూ ఉన్నావు నాయన. ఈ రోజున చాలామంది దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని తిరస్కరించే మూర్ఖులే ఈ రోజున లోకంలోనూ చర్చిలో నిండిపోయారని విషయాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం నాయన. మేము అలాంటి మూర్ఖుల యొక్క జాబితాలు ఉండకుండా దేవునికి భయపడ్డం, టెరిఫై అనేది, మేము టెర్రర్ అనేది, ఆ వణుకుచున్న భయమే మాకు ఇవ్వండి నాయన. ఆ వణుకుచున్న భయంతో మేము ఎంత జాగ్రత్తగా విధేయతగా ఉండగలం నాయన, నమ్రతగా ఉండగలం, దీనులుగా ఉండగలం. ఎక్కడో కూడా అహంకారం, గర్వము అనేది చోటే ఉండదు కదా నాయన. దేవుని సన్నిధిలో దేవునియందు భయభక్తులు కలిగిన జీవితమే మాకు ఇవ్వండి నాయన. అందరం కూడా జ్ఞానవంతులుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. దేవుని జ్ఞానమే అన్ని జ్ఞానములకు మూలము అని చెప్పావు. ఈ రోజున మేము ఎందులో రాణించాలన్నా మీ యందు భయభక్తులు కలిగి ఆ జ్ఞానము పొందడం ఆరంభించినప్పుడు మేము అన్ని జ్ఞానాలు పొందగలమనే విషయాన్ని ఈరోజు మాకు చాలా స్పష్టంగానే తెలియచేసావు. ఆ విధంగా మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను నిత్యమును మాకు దయచేయమని విన్నవారు
వారి హృదయాల్లో బలమైన కార్యమును జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.